అసలు ఈ సంబంధం ఎందుకు కాదన్నారు? అపర్ణని ఒక వ్యక్తి లవ్ చేస్తున్నాడు, అది తెలిసి వద్దనుకున్నాం. దాన్ని లవ్ చేసేవాడు ఎవడరా? మీ తమ్ముడు. వాడు అపర్ణని లవ్ చేస్తాడా? అవునండి. రే, ఏం బాగుతున్నావురా? నా తమ్ముడేంటి అపర్ణని లవ్ చేయడం ఏంటి? మెంటలేమైనా వచ్చిందా? మాకు మెంటల్ రావడం కాదు, మేం చెప్పింది నిజమో అబద్ధమో వెళ్ళి నీ తమ్ముడిని అడుగు, అప్పుడు నీకు మెంటల్ వస్తుంది. చాలే, వాళ్ళ స్థాయి ఏంటి, మా స్థాయి ఏంటి? ఆ ముచ్చు మొహం దానికి నా తమ్ముడు కావాల్సి వచ్చాడా? మీరెళ్ళండి, వాడి సంగతి వాడి లవ్ సంగతి నేను చూసుకుంటాను. ఓరే నా తమ్ముడా, వేళ్ల కొంప ముంచుదామని నేను ప్లాన్ చేస్తుంటే నా కొంప నువ్వు ముంచుతావా? అయినా నిన్నని లాభం లేదురా, చెప్తా. ఆ వైపు నుంచి నరుక్కొస్తా. వస్తే అపర్ణ, నా తమ్ముడికి గాలం వేస్తావే, నీ పని అయిపోయింది. అక్క, పెళ్లి వాళ్ళు వచ్చారక్క. అబ్బాయి భలేగా ఉన్నాడు. పెళ్లి వాళ్ళు నేను చూడకుండానే డైరెక్ట్ గా నిశ్చితార్థం పెట్టేయమంటున్నారు. ఇంకా రెడీ అవ్వకుండా ఇలాగే ఉన్నావేంటక్క? వారం రోజుల్లో పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేయాలంట. అక్క, నిన్ను పెళ్లి చేసుకుని వెంటనే ఫారెన్ తీసుకెళ్లిపోతాడంట. వెంటనే నాన్నకు చెప్పే అక్క, అర్జున్ ఇష్టపడుతున్నావని. లేకపోతే చెప్పను, చెప్పలేనే. నువ్వు చెప్పకపోతే నేనే చెప్పేస్తాను. వద్దు. మనసులో ఒకరిని ఇష్టపడుతూ ఇష్టం లేకుండా అతన్ని పెళ్లి చేసుకుని ఎలా కాపురం చేస్తావక్క? ప్యార్ కియాతో డర్నా క్యా అక్క? అంటే ప్రేమించిన వాళ్ళు భయపడకూడదు, భయపడే వాళ్ళు ప్రేమించకూడదు. సో నీ మనసులో ఏముందో వెంటనే నాన్నకు చెప్పాక. ఇంకా లేట్ అయితే నువ్వేదైతే కావాలనుకుంటున్నావో, దేనికోసమైతే ఆరాట పడుతున్నావో అది నీకెప్పటికీ దక్కదక్క. నాకు తెలుసక్క నువ్వేం మాట్లాడవని. ఇప్పుడు నీకు జరగబోయేదేంటో నేను చెప్పనా? ఇప్పుడు వచ్చిన అబ్బాయి మన ఇంట్లో అందరికీ నచ్చేశాడు. ఆ అబ్బాయికి నువ్వెలాగో నచ్చేశావు. ఒక నెలలో పెళ్ళైపోతుంది, నువ్వు వెళ్ళిపోతావు. కానీ నీ ప్రేమను అలాగే దాచుకుంటూ జీవితాంతం బాధపడుతూ కూర్చుంటావు. ఐ మిస్ యూ అక్క, ఐ మిస్ యూ. ఏంటక్క, నేను చెప్పింది నువ్వు ఊహించుకుంటున్నావా? అలాంటిదేమీ లేదక్క. జస్ట్ నిన్ను ఆట పట్టిద్దామని చెప్పానంతే. అక్క, ఒకటి అడగనా? ఒకవేళ నిజంగా ఇదే జరుగుంటే ఏం చేసేదానివి? నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావు అక్క. అదే విషయం అతనితో డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. స్నేహం, నా మనసులో ఏముందో నాకు మాత్రమే తెలుసు. అది నీకు చెప్పినా అర్థం కాదు. నేనెందుకు ఇలా ఉంటున్నానో సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది. నాలో కలిగిన ఈ ఫీలింగ్ నేను చంపుకోగలను. నువ్వు చెప్పినట్లుగా నేనేం బాధపడ్డా. ఇంతకీ ఏమైంది? వాళ్ళు ఏమన్నారు? ఏమంటారు? వచ్చిన పెళ్లి కొడుక్కి నీలాగే ఒక లవ్ స్టోరీ ఉందంట. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి వచ్చాడు. ఇంకా ఏంటక్క ఆలోచిస్తున్నావు? హ్యాపీగా ఉండొచ్చు కదా. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదే. కానీ ఈ పెళ్లి చూపులు చెడిపోయినందుకు మాత్రం నాన్న బాధపడుతుంటారు. సీతమ్మ,
స్వీట్ తీసుకో. ఏంటమ్మా స్వీట్ పంచుతున్నావు? ఏమన్నా శుభవార్త? అవును సీతమ్మ, ఏంటి నీకు మొగుడొస్తున్నాడా? దానికి ఇంకా చాలా టైం ఉందిలే. మరి శుభవార్త ఏంటి? తర్వాత చెప్తాను కదా, ముందు తీసుకో. ఊరందరికీ మంచి చేసే రాజావారి కుటుంబానికి కష్టాలేంట్రా? కారణం తెలియదు గాని కొన్ని రోజులుగా కుటుంబం కష్టాల పాలవుతోంది. హ, మంచోళ్ళకి కష్టాలంటే ఇదేనేమో. బ్యాగ్ ఎక్కడ పెట్టాను? ఆ లోపల ఉంటుందేమో చూడండి అన్న. చీ ఏదో జన్మ. నాన్నకు చూస్తూ వంట చేయడం రాదు, ఈ కీర్తికేమో ఓ చోట కాలు నిలవదు. ఏం చేస్తాం, మనకు వంట చేయడం తప్పుద్దా, ఏడవడం తప్పుద్దా? అమ్మా కడు మండిపోతున్నా బాబోయ్. అయినా కీర్తికి ఊర్లోని పెత్తనాలు ఎందుకో, ఇంట్లో కూర్చుని వంట చేసుకోవచ్చు కదా. రేపు దీన్ని ఎవడు చేసుకుంటాడు కానీ ఆడి దీనికి దండం పెడతాడు, నాకు మా నాన్నకి కన్నం పెడతాడు. రేయ్, నేను అలా పట్టణం దాకా వెళ్ళొస్తాను రా. అలాగే నాన్నగారు వెళ్ళరండి. వీడేంటి అంతలా బాధపడుతున్నాడు? పాపం అపర్ణ పెళ్లి చూపులు ఆగిపోయాయని బాధపడుతున్నట్టున్నాడు. నీ బాధ నాకు అర్థమైంది లేరా. ఉల్లిపాయలు తరగడానికి నేను పడే బాధ అర్థమైంది అనుకుంటా. ఏం చేస్తాం, జీవితం అంటే అంతేరా. ఏది మనం అనుకున్నట్టు జరగదు. జరుగుతున్న వాటికి మనం అలవాటు పడాలి అంతే. ట్రై చేసాను నాన్నగారు, కానీ ఇక మనసాక్క కట్ చేస్తున్నాను అంతే. బహుశా ఏడుపుని కట్ చేస్తున్నాను అని ఉంటాడు. నిజంగా రాజావారి కుటుంబం అంటే ఎంత అభిమానం రా. వాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే నొప్పి నీకొస్తుంది, వాళ్ళకి కష్టం వస్తే కన్నీళ్లు నీకొస్తాయి. నిజంగా నీలాంటి కొడుకుని కన్నందుకు గర్వపడుతున్నాను రా. నీకింత మంచి మనసు ఇచ్చిన ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇన్నాళ్ళు నా జల్లా అనుకున్నాను, ఇప్పుడు మీరు కూడా మొదలెట్టారనమాట. ఏంటది? మతి లేకుండా అతికే వాగడం. నోర్మయ్, నేనతిగా మాట్లాడడం ఏంట్రా? మరి లేకపోతే ఏంటన్నాను కదా ఇదే. జీవితం అంటావు, రాజావారి కుటుంబం అంటావు, ముళ్ళు అంటావు, ఊళ్ళంతా పుల్లు అంటావు, ఒకదాని కూడా సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు. మరి ఇదే మతి లేకుండా అతిగా మాట్లాడడం కాకపోతే మరేటి? పిచ్చివాగుడు వాగా ఉంటే పళ్ళు రాలగొడతాను. ఏమనుకున్నావో? నువ్వేదో అపర్ణ పెళ్లి చూపులు ఆగిపోయావని బాధపడుతున్నావని ఓదార్చాన్రా. దాన్ని పట్టుకుని అతివాగుడు అంటావా? మా తెలియనేదవా? ఏటేటి ఏంటి? నేను అపర్ణ పెళ్లి చూపులు ఆగిపోయిన బాధపడుతున్నానా? ఏం కాదా? ఇంకా నయ్యం, మా నర్సరీలో ఎర్ర గులాబీ చెట్టు ఎండిపోయిందని, మల్లి చెట్టు మాడిపోయిందని నేను బాధపడుతున్నాను అన్నావు కాదు. మరైతే ఎందుకురా ఏడుస్తున్నావు? ఆ కన్నీళ్ళు ఎందుకు తుడుచుకుంటున్నావు? కారే కాబట్టి తుడుచుకుంటున్నాను. అదే, ఆ కన్నీళ్లే ఎందుకు కారాయి అని. ఊరుకున్నాను బలటుడు నువ్వు. ఉల్లిపాయలు కోస్తుంటే కళ్ళలోంచి కన్నీళ్ళు కాక కూల్ డ్రింక్లు, ఫ్రూట్ జ్యూసులు కారుతాయి. అంటే నువ్వు ఏడ్చిందా ఉల్లిపాయల వల్ల? మరి కర్మరా, నీ గురించి నేను ఎంత గొప్పగా ఊహించుకున్నానరా. నన్ను నేను అనుకోవాలి. సర్లే, నేను వెళ్ళొస్తా. కార్తీక్ వెళ్ళు. నాన్నగారు స్వీట్ తీసుకోండి. ఏంటమ్మా విశేషం? ముందు తీసుకోండి. ఉమ్, అన్నయ్య స్వీట్ తీసుకోరా. విషయం చెప్తేనే తీసుకుంటా. అబ్బా, ఏమీ తెలియనట్టు ఎలా అడుగుతున్నాడు చూడు. నేను వెళ్ళొస్తానమ్మా. వెళ్ళాను, జాగ్రత్తకి వెళ్ళి అందరూ అడిగాను చెప్పి వెళ్ళి. నువ్వు కూర్చోవే. ఇప్పుడు చెప్పు. అప్పన్న పెళ్లి చూపులు ఆగిపోయినందుకురా. అమ్మదుర్బర్గాలు ఏటు నువ్వు ఎక్కడైనా పెళ్లి చూపులు ఆగిపోతే బాధపడతారు కానీ నువ్వేటి ఆనందపడతావేటి? చాలా నీ యాక్టింగ్ ఆపరా. నువ్వు కూడా నాలాగే పిచ్చి పిచ్చిగా లోపల ఎంజాయ్ చేస్తూ బయటకు మాత్రం బాధపడుతున్నట్టు తెగ నటించేస్తున్నావు. నువ్వు ఎన్ని రకాలుగా యాక్టింగ్ చేసినా నీ మనసులో ఏముందో నాకు తెలుసురా. ఓరి భగవంతుడు, దీనికి ఏదో అయ్యింది. నాకేదో అవ్వడం కాదురా, మన సితారా ఎఫెక్ట్ కి ఆ అప్పన్నకే ఏదో అయింది. అందుకే పెళ్లి చూపులు ఆగిపోయాయి. నాకు తెలిసి ఈ రోజు రేపో మన ఇంటికి రాజావారి ఇంటి నుంచి కబురు వస్తుంది చూడు. ఇంటికి రమ్మని కబురు పెడతారా? ఎందుకే? గోడలకి సున్నాలు కొట్టడానికా లేక పేడతోకి పిడకలేయడానికా? ఎందుకు వస్తుందో నీకు తెలుసు, నాకు తెలుసు. అయినా నువ్వు సైలెంట్ కిల్లర్విరా. పైకి కనపడకుండానే పనులన్నీ చేసేస్తున్నావు. మొత్తానికి పెళ్లి చూపులు భలే ఆపేసావుగా. ఏడిచేలా నువ్వు ఆగిది బడిదే. నువ్వు ఎవరినైనా అనుకో పెళ్లి చూపులు నా వల్ల ఆగిపోయి అంటారు. ఇదిగో నాకేం సంబంధం లేదు.
ఈ పెళ్లి చూపులు ఆడడానికి నాకు ఏ లింకు లేదు. నన్ను వదిలేవు బాబు, నేను వంట చేసుకుంటాను. అమ్మా అయ్యి బాబు, నీతి పెట్టుకుంటే అయిపోతానే. అమ్మో, నీకెంతవరకు సంబంధమో నాకు తెలుసులేరా. నా ఎనాలిసిస్ ప్రకారం నేను రాసిన లవ్ లెటర్ ఇంట్లో ఎవరి కంట్లోనో పడుంటుంది. అందుకే పెళ్లి చూపులు క్యాన్సిల్ అయ్యాయి. దేవుడా దేవుడా, తొందరగా అన్నయ్యని అప్పన్నని కలిసేలా చూడు తండ్రి. హాయ్ మర్దల్, జస్ట్ సెకండ్. అవును, ఇందాక పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు ఎవరు? ముసలాయనేమో తండ్రి, కుర్రాడేమో పెళ్లి కొడుకు. ఆ విషయం నాకు తెలుసు. కాకపోతే వాళ్ళని ఇంతకుముందు ఎక్కడో చూసినట్టుంది. బట్ ఎక్కడ చూసానో గుర్తు రావట్లా. కొన్ని మొహాలు అంతే బావా, ఎక్కడా చూడకపోయినా ఎక్కడో చూసినట్టుగానే ఉంటాయి. దాని గురించి నువ్వే టెన్షన్ పడుకో. ఒక్క నిమిషం. కంపు తీసి గుర్తుపట్టాడు. వాళ్ళు ఉదయం మనం కలిసిన వాళ్లే కదూ? చచ్చాన్రా బాబు, కనిపెట్టేశాడు. అబ్బబ్బబ్బబ్బా, వాట్ ఏ మెమరీ బావా, వాట్ ఏ కాన్సంట్రేషన్. చాలు చాలు చాలు. ఉదయం వాళ్ళతో ఏం చెప్పావు? అది అది ఆ అక్క, మన ఇంటికి వెళ్లే దారి ఇదే కదా అని అడిగాను. అక్క అవును అంది. ఓకే, దారికి అడ్డంగా నిలబడి మరి ఇదే దారని చెప్పాలా? సరే, నా గురించి ఏం చెప్పావు? మీరు పెళ్లి చూపులకి రాకపోతే మా బావ ఒప్పుకోడు అని. ఏం బావా ఒప్పుకోవా అన్నాను. నేను ఒప్పుకోను అన్నాను, అంతేగా? ఎగ్జాక్ట్లీ అంతే బావా. చాలే ఆపు. నీ కంటికి మరీ అంత ఎదోలా కనబడుతున్నానా? జరిగిన దానికి నువ్వు చెప్పిన దానికి అసలు సంబంధమే లేదు. అసలు లింకే కుదరట్లేదు. అసలు ఏం జరిగిందో చెప్పు, లేదంటే డైరెక్ట్గా రాజావారి దగ్గరికి వెళ్ళిపోతా. వద్దు బావా, నిజం చెప్పేస్తాను. చెప్పు. వాళ్ళు పెళ్లి చూపులకు వస్తున్న విషయం నీకు ముందే తెలుసా? తెలుసు. ఉదయం వాళ్ళతో మీ అక్క గురించి నా గురించి ఏం చెప్పావు? మీ ఇద్దరు లవర్స్ అని చెప్పాను బావా. ఓ లవర్సా? వాట్, లవర్స్ అని చెప్పావా? త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చెప్పాను బావా. అమ్మో అమ్మో, చిన్న హెల్ప్ అని పిలిచి మీ అక్క కాబోయే మొగుడని చెప్తావా? పైగా మీ ఇద్దరు లవర్స్ అని చెప్తావా? ఎంత మోసం, ఎంత మోసం. ఓ పెళ్లి కాని కన్నికుడు జీవితంతో ఆడుకునే హక్కు నీకెవరిచ్చారు? అది కాదు బావా. వద్దు. ఈ విషయం నలుగురికి తెలిస్తే, నా శీలం గురించి నానా రకాలుగా అనుకుంటే, భవిష్యత్తులో నాకు పెళ్ళవుతుందా? నా డ్రీమ్ గర్ల్ నా దగ్గరికి వస్తుందా? రాదు. నా డ్రీమ్ గర్ల్ దొరకదు. ఒకవేళ దొరికినా మీ అక్క లవర్గా ముద్రపడ్డ నన్ను, నా లవ్ ని యాక్సెప్ట్ చేస్తుందా? అలా ఏం జరగదు బావా. నో. ఇంత పెద్ద నింద నేను మోయలేను. మరొకరి లవర్గా నేను బ్రతకలేను. నా డ్రీమ్ గర్ల్ కి దూరమై నేను జీవించలేను. వద్దు, ఈ జన్మ నాకు వద్దు. వద్దు వద్దు. ఏది కత్తి చేయనిది? కత్త కర్రేది, రాయేది, బావా. ఇప్పుడు కత్తి ఎక్కడుంది? ఏం చేసుకుంటాడు? ఎక్కడ? బావా, వద్దు బావా. వద్దు, బావా, నేను ఆపు. నేను వద్దు చచ్చిపోతా. బావా. నేను చచ్చిపోతా. బావా, వద్దు. వద్దు బావా, నా నేను మాట ఆపొద్దు. విను. నేను బావా, చచ్చిపోతా. వద్దు, నేను please. చచ్చిపోతా. నేను బావా, చచ్చిపోతా. వద్దు. నేను చచ్చిపోతా. వద్దు. ఏంటి, భయపడ్డావా? నిజంగా చచ్చిపోతాను అనుకున్నావా? నిన్ను సారీ సారీ, ఏదో సరదాగా అలా చేశాను. చాలే, నీకేమవుతుందో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఏం కాలేదుగా. అవును, నేను మీ అక్క లవర్స్ అని ఎందుకు చెప్పావు? ఎందుకంటే ఈ పెళ్లి అక్కకి ఇష్టం లేదు బావా. ఎందుకు ఇష్టం లేదు? తను నిన్ను లవ్ చేస్తుంది బావా. ఏయ్, నేను సీరియస్ గా అడిగేటప్పుడు జోక్ లేదు. నేను మీ అక్క లవర్స్ అని వాళ్ళకి చెప్పావు, ఓకే. మళ్ళీ నాకు కూడా చెప్పడం దేనికి? ఎందుకు ఇష్టం లేదో అది చెప్పు చాలు. అది తెలిస్తే నేను లవర్ అని చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? ఎందుకు ఇష్టం లేదో నీకు కూడా చెప్పలేదా? నాకు చెప్పుంటే నీకు చెప్పుండేదాన్ని కదా బావా. కొంపదీసి మనసులో ఎవరైనా ఉన్నారా? ఏమో, నాకైతే అలాంటివేమీ చెప్పలేదు. అయితే ఓ పని చేద్దాం, ఈ విషయం రాజావారికి చెప్పేద్దాం, ఆయన తెలుసుకుంటారు. చాలే, అదేమైనా చీరల విషయమా నగల విషయమా? వెళ్ళి ఆయనతో చెప్పడానికి. అవి చెప్పకపోయినా పర్వాలేదు, పెళ్లి లాంటి విషయాలు మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. అప్పుడే పరిష్కారం దొరుకుతుంది. అలాగా? అయితే వెళ్ళి చెప్పేస్తాను బావా. ఆల్ ది బెస్ట్. అక్క గురించి కాదు బావా, నీ డ్రీమ్ గర్ల్ గురించి. ఇప్పుడు ఆ విషయం ఎందుకు? పెద్దవాళ్ళకి చెప్తే పరిష్కారం దొరుకుతుంది బావా. పర్లేదు బావా, చెప్పేద్దాం. అమ్మ వద్దు, నా బాధలో నేను పడతాను, నువ్వు వెళ్ళు. అలాగే. అపర్ణ పెళ్లికి ఇష్టపడడం లేదంటే ఖచ్చితంగా తన మనసులో ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళెవరో తెలుసుకుంటే గానీ ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. మెల్లిగా లాగుదాం.
అమ్మా అపర్ణ, రండి నాన్న, కూర్చోండి. రోజు కూర్చోవడం తప్ప నేను ఉద్ధరించేదేముందమ్మా? ఇంకా నిద్రపోలేదా? నిద్ర రావట్లేదు నాన్న. ఎలా వస్తుంది? ఉత్తరంలా ఎప్పుడో ఒకసారి రావాల్సిన బాధలు న్యూస్ పేపర్లా రోజు వస్తుంటే బాధపడ్డం తప్ప నిద్రలా వస్తుందమ్మా? దేని గురించి నాన్న మీరు మాట్లాడేది? ఆగిపోయిన నీ పెళ్లి గురించి, వెనక్కి వెళ్ళిపోయిన పెళ్లివారి గురించి. రాని వాళ్ళు రానట్టుండక వచ్చి మరీ చిచ్చుపెట్టి వెళ్ళారే. దానివల్ల నువ్వెంత బాధపడుతున్నావో, ఎంత కుమిలిపోతున్నావో నేను ఊహించగలనమ్మా. బాధపడ్డం వల్ల సమస్యలు పోతాయో లేదో కానీ విలువైన సమయం మాత్రం పోతుందని మీరే ఎన్నోసార్లు చెప్పారు నాన్న. మరి నేను బాధపడితే అంత విలువైన మీ మాటను వ్యర్థం చేసిందాన్ని అవుతానే తప్ప అర్థం చేసుకునే దాన్ని ఎలా అవుతాను నాన్న? అపర్ణ అంటే అర్థమేమిటో తెలుసమ్మా? పార్వతి. ఆ పార్వతీదేవిలోని ప్రేమ, దయ, ఓర్పు, సహనం అన్నీ నా కూతుర్లో ఉండాలని ఆ పేరు పెట్టాను. ముహూర్త బలమో నా మనోబలమో తెలియదు కానీ ఆ లక్షణాలన్నీ నీకొచ్చాయి. నిజానికి నేనొచ్చింది నిన్ను ఓదార్చడానికో ధైర్యం చెప్పడానికో కాదమ్మా. నీ మనోనిబ్బరాన్ని చూసి నేను ధైర్యం తెచ్చుకోవడానికి. ఒక మహావీరుణ్ణి భయపడుతున్నావా అని అడగడం ఎంత తప్పు, నీలాంటి పరిపక్వత గల అమ్మాయిని బాధపడుతున్నావా అని అడగడం కూడా అంతే తప్పు. కాకపోతే ఏమైంది నాన్న? ఎంత ధైర్యం ఉన్నా, పరిస్థితులను అర్థం చేసుకోగలిగిన మనస్సున్నా, విధి కలిగిస్తున్న కష్టాలకి స్పందించక తప్పదు కదమ్మా. ఎప్పుడు రాని మీరు నా గదికొచ్చినప్పుడే అర్థమైంది నాన్న. కాలం చేసిన గాయాన్ని మీ మాటలతో మాయం చేయడానికి వచ్చారని. అయినా నా దురదృష్టానికి మీరు మాత్రం ఏం చేస్తారు నాన్న? దురదృష్టం నీది కాదమ్మా, నీలాంటి బంగారు తల్లిని కాదనుకుని వెళ్ళిన ఆ పెళ్లి కొడుకుది. ఎవరినో ప్రేమించి ఆ విషయం పెళ్లి చూపులకు వచ్చే వరకు తల్లిదండ్రులకు చెప్పలేదంటేనే అర్థమవుతుంది అతని సంస్కారం ఏమిటో, ఆ తల్లిదండ్రుల పెంపకం ఏమిటో. ప్రేమించడం తప్ప నాన్న? ప్రేమించడం తప్పు కాదమ్మా, ఆ ప్రేమని పెద్దవాళ్లకు చెప్పకపోవడం తప్పు. ఇలా పెళ్లి చూపులకు వచ్చేంత వరకు దాచడం తప్పు. ఇలా వెనక్కి వెళ్ళిపోయి ఒక కుటుంబాన్ని బాధ పెట్టడం తప్పు. క్షమాపణ చెప్పారన్న ఒకే ఒక కారణంతో వదిలేశాను గాని, లేకపోతే నాకొచ్చిన కోపానికి. నిజం చెప్పి అతను మనకి మంచి చేశాడు కదా నాన్న. అప్పటి వరకు చెప్పకుండా వాళ్ళ అమ్మా నాన్నలకు ద్రోహం చేశాడు. మన ముందు వాళ్ళు తల దించుకునేలా చేశాడు. ఇంతమంది బాధకు కారణమయ్యాడు. పోనీలేమ్మా, అటువంటి అసమర్థుణ్ణి, అవివేకిని, అల్లుణ్ణి కానికుండా ఆ దేవుడు మనకు మంచి చేశాడు. నేను మాత్రం ఒక విషయంలో చాలా అదృష్టవంతున్నాను. నా కూతుళ్ళు నా మాటకు తలవంచి నేను చూపించిన వాడి చేయి పట్టుకుంటారే తప్ప ఇలా ప్రేమించడం, ప్రేమించిన వాడి కోసం కుటుంబం పరువు తీయడం చెయ్యరు, చెయ్యలేరు. ఎందుకంటే మీలో ప్రవహించేది నా రక్తం. ఆ రక్తానికి క్రమశిక్షణ, కట్టుబాట్లు తెలుసు. ఆచార సాంప్రదాయాల్ని గౌరవించడం తెలుసు. అన్నిటికీ మించి తల్లిదండ్రుల మాటకి విలువ ఇవ్వడం, పరువు మర్యాదల కోసం ప్రాణం ఇవ్వడం ఇంకా బాగా తెలుసు. ఇదేనమ్మా నా పెంపకం మీకు నేర్పింది, మీరు నేర్చుకుంది. ఏమంటావు తల్లి? ఇదేనమ్మా నా పెంపకం మీకు నేర్పింది, మీరు నేర్చుకుంది. ఏమంటావు తల్లి? మనిషి అంటే ఎలా ఉండాలో మిమ్మల్ని చూసే నేర్చుకున్నాను నాన్న. ఎలా ఉండకూడదో ప్రస్తుత ప్రపంచాన్ని చూసి నేర్చుకుంటున్నాను. మాట మాత్రమైనా మీ పెంపకానికి మచ్చ రానివ్వన్నా. నాకు తెలుసమ్మా, నేను తలదించుకునే పని నా బిడ్డలు ఎప్పుడూ చెయ్యరు. ఒకవేళ అదే జరిగితే ఆ రోజుతో ఈ రాజావారు బ్రతికున్న చచ్చిన వాడితో సమానం అవుతాడు. నాన్న, అలాంటి పరిస్థితి వస్తుందనుకుంటే మా ప్రాణాలైనా వదులుకుంటాం కానీ మిమ్మల్ని మాత్రం వదులుకున్నాను. మీకంటే మాకేం ఎక్కువ కాదు నాన్న. మీరు మా ప్రాణం. మీకు మాట వచ్చే పని కానీ, మీ పెంపకానికి మచ్చ తెచ్చే పని కానీ మేమెప్పటికీ చెయ్యం నాన్న. నా బిడ్డల గురించి నాకు తెలుసమ్మా.
మిమ్మల్ని చూసి నలుగురు ముక్కు మీద వేలు పెట్టుకోవడం తప్ప వేలు పెట్టి మిమ్మల్ని చూపించలేరని. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఆనందంగా ఆహ్వానించగలుగుతున్నాను, సంతోషంగా భరించగలుగుతున్నాను. ఇదంతా మీరు నాకు ఇచ్చిన ధైర్యం వల్లేనమ్మా. ఇప్పటికే పొద్దుపోయింది, పడుకో అమ్మా, పడుకో.